దూరంగా ఉంది ఆవిడ. ఓకే. ఆవిడ కాకినాడ నుంచి రావాలి. ఇంకా పవన్ కళ్యాణ్ ఇంట్లో టీ పెట్టి గ్లాస్ తో టీ ఇస్తారు మాకు పవన్ కళ్యాణ్ ఇంట్లో. ఓకే. వంగ గీత గారిని టీ ఇవ్వమనండి పిఠాపురాన్ని. వాళ్ళ ఇల్లు ఉందమ్మా. నాకు దంతుమూరులో ఇల్లు ఉంది మా ఊళ్ళో. నేను అగ్రహారం హాస్పిటల్లో పుట్టాను పిఠాపురాన్ని. ఇంట్లో ఒక కిచెన్ లో టీ పంపించమనండి. జగన్ లాస్ట్ డే ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు పిఠాపురం ప్రజలకి. డిప్యూటీ సీఎం ను చేస్తాను వంగా గీతాను గెలిస్తే. అది ఇంపాక్ట్ చూపించలేదా ఈ ఎలక్షన్ లో? అది గేమ్ చేంజర్ కాదంటారా? మీరు ఒకరు ఇంత తెలివైన జర్నలిస్ట్ అయ్యండి. అసలు సీఎం అవుతే కదా ఇక్కడ డిప్యూటీ సీఎం అవడానికి. నేను సీఎం అవనప్పుడు ఎన్నైనా ఇస్తాను. నేను సీఎం అవనప్పుడు ఎన్ని హామీలన్నా ఇస్తాను. ఓకే. అంటే జగన్ సీఎం గాను అని పిఠాపురం ప్రజలు కూడా అనుకున్నారు కాడు అని, అంతేనా? అనుకోడండి, డిసైడ్ అవుతా. ఓకే. అర్థమైపోతుంది కదా అక్కడ సీన్ అనుకోవడం ఏంటి. ఆవిడ ఏడుస్తా ఉంది, ఈయన నవ్వుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకులే చాలించి ఏడు పని. మళ్ళీ ఆ ఏడిసి ఆవిడ చుట్టూ తిప్పాడు అలాగా. అంటే ఎంత అభద్రతా భావంలో ఉన్నారన్నది తెలుసుకోవాలి. ఓకే. ఈవిడ నిజంగా ఏంటంటే అండి తక్కుటమారి అతి తెలివితేటలు. ఈ నియోజకవర్గానికి ఎక్కడా రాలేదు. నేను వచ్చాను, నాకు యాక్సెస్ ఉంది. యాక్సెస్ ఉంది కోనసీమ నుంచి. ఇప్పుడు కొత్త రోడ్డు వేశారు కాబట్టి ఒక గంటలో రాగలదు ఆవిడ పిఠాపురానికి. నేను ఎవరికన్నా ఎక్కడికి వచ్చింది కరోనా 3 సంవత్సరాలు ఉంటే దిక్కు మొక్కు లేదు. ఈవిడే రాలేదు, దొరబాబు రాలేదు, ఇద్దరు రాలేదు. ఓకే. నేనేమంటానంటే ప్రజలతో ఉన్నప్పుడు ప్రజలే పిలుస్తారు. మొన్న నేనున్నాను, నాకు టికెట్ రావట్లేదండి, ప్రజలు ఎందుకు తిరగబడ్డారు? అదే ప్రజలు మరి మనం చేయడం పొరపాటు. ఇలాగా ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు గౌరవించాలి మనం. చంద్రబాబు గారి నిర్ణయం చంద్రబాబు గారిది అన్నప్పుడు అదే ప్రజలు చెప్పింది అన్నారు. అదే ప్రజలతో దూరంగా ఉంది ఆవిడ. 100% ఓడిపోవడం ఖాయం. నేను ఒకటి అడుగుతున్నానండి, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా మద్యం పంచారా? ఒక సీసా చూపించమనండి. వీళ్ళు పంచారా? వైసీపీ 2 కోట్ల మద్యం దొరికితే పిఠాపురాన్ని వంగ గీత గారి దగ్గర. ఓకే. 2 కోట్ల మద్యం దొరికింది. 2 కోట్ల రూపాయలు విలువైన మద్యం దొరికింది. ఓకే. మీరు సరే మద్యం పక్కన పెట్టండి, డబ్బులు పంచలేదా ఓటుకింత అని? మేము పంచలేదు. వాళ్ళు పంచారు. పవన్ కళ్యాణ్ గారి డబ్బు ఎక్కడ ఉందండి పంచడానికి? ఆ ఉన్న డబ్బా ఆయన ఏం చేశాడు, కౌలు రైతులకు ఇచ్చేసాడు ఆ సినిమా డబ్బు. మళ్ళీ సినిమా తెస్తే గానీ డబ్బు సినిమాకి 100 కోట్లు తీసుకుంటారు పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు లేవు. ఏమో ఎంత తీసుకుంటారో నాకు తెలియదు కానండి. 60-70 కోట్లు రైతులకు ఇచ్చాడు, కౌలు రైతులకి. అది వాస్తవం. మళ్ళీ ఒక సినిమా చేయాలంటే 2 ఏళ్లు పడుతుంది. ఓకే. 2 ఏళ్లు 100 కోట్లు తీసుకున్నప్పుడు 2 ఏళ్ళు యాక్షన్ చేయకుండా ఎందుకు కూర్చుంటారు ప్రొడ్యూసర్లా? ఓకే. సో మళ్ళీ ఆ సంపాదన మళ్ళీ ప్రజలు పెట్టాలి. అటువైపు వైసీపీ ఎంత పంచింది ఓటుకు? 500 1000? వాళ్ళు ఒకలా కాదండి. వైసీపీలో పోటీ చేసిన వాళ్ళు రేపు కోటీశ్వర్లు అవుతారు. చూడండి, కొత్త కార్లు వస్తాయి, కొత్త బంగ్లాలు కొనుక్కుంటారు. నాయకులు వాళ్ళు అందరూ డబ్బు మామూలు డబ్బు కాదండి. అది మొత్తం ఈ లిక్కర్ డబ్బు అంతా కూడా లారీల మీద దించేశారు. ఓకే. ఎవడు అడిగితే అడిగి డబ్బు, ఎవడు అడిగితే అడిగి డబ్బు. ఆ డబ్బులు ప్రింటింగ్ డబ్బులో తెలియదు, మరి రిజర్వ్ బ్యాంక్ డబ్బులో తెలియదు. డబ్బు అయితే విపరీతంగా జల్లేశారు. మంది అయితే ముగ్గులు దాకా తాగించేశారు. అది పరిస్థితి. 2 కోట్ల మందు దొరికినా సరే వాళ్ళు ఇంకా 3-4 కోట్ల మందు తాగించారు.